ఐడెంటిఫై చేయండి అని మేము హైదరాబాద్ వెంబడబడి పడితే ఈ అలుగు పాయింట్ అని ఐడెంటిఫై చేస్తాం. అప్పుడు అందరు వచ్చారు. ఇక్కడ ఉన్న బిల్డింగ్ అండి, అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది, దాని ఎదురుగా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కట్టుకుంటున్నారు, మళ్ళీ కట్టేస్తున్నారు. మేము ఇరిగేషన్ వాళ్ళతో కొట్లాడితే అది కూల్చి మాకు ఒక 10 ఫోటోలు కూడా పెట్టాక ఇది ఇక్కడ పూర్తి చేసేయడం వల్ల మాకు ప్రాబ్లం. అలుగు అన్న పాయింట్ అంటే ఈయన సిఈ ఇరిగేషను, ఈయననేమో ఏఈ, ఈయన డిఈ, ఈయన ఏఈ, ఈఎంఐ ఏఈ అండి, ఈయన డిఈ. ఇంతమంది ఆఫీసర్స్ వచ్చి 15 ఫీట్ హైట్ పెంచారు అక్కడ దాకా. అంటే చెరువు చాలా పూర్తి చేశారు. 83 ఎకరాలు ఉండాలి, 93 ఎకరాలు ఉండాలి. 93లో ఒక 40 ఎకరాల దాకా పూర్తి చేశారండి. ఇట్లా పూడ్చింది ఒకటి, అక్కడ పండి కట్టాలి కదా, అట్లా పూడ్చింది ఒకటి. మొత్తానికి హాఫ్ ఆఫ్ ది చెరువు ఆక్యుపై చేస్తారు, పూర్తి చేస్తారు. పూడ్చితే ఇక్కడ ఎక్కువ డెప్త్ ఉన్న నీళ్ళు అన్నీ ఏమవుతున్నాయి అక్కడ మన ప్లాట్లలో. సెకండ్ పాయింట్ ఏంటంటే డ్రైనేజ్ ఇన్ఫ్లో చాలా ఉందండి. అక్కడ వెదిరి అసోసియేషన్ ఉంది, అక్కడ అమీన్పూర్ చెరువు గత 1954 నుండి ఇది 93 ఎకరాల చెరువు. ఈ 93 ఎకరాల చెరువును మళ్ళీ రీసెంట్లీగా FTL బఫర్ జోన్ అని 132 ఎకర్స్ చేయడం జరిగింది. ఈ 132 ఎకర్స్ కూడా ఎక్కడి నుంచి ఈ చెరువు కట్ట నుండి కనీసం లోపలికి 50-60 ఫీట్లు నింపడం జరిగింది. ఈ నింపిన తర్వాత దీంట్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ వచ్చేసి ఈ వాటర్ అనేది వెనుకకు సాగ్నేట్ అయ్యి వెనుకకు పోతూ ఉన్నాయి, అన్ని ప్లాట్లలో వస్తూ ఉన్నాయి. ఇరిగేషన్ వాళ్ళని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, దీనికి 2 అలుగులు ఉండాలి. ఈ అలుగులన్నీ మూసేసిన తర్వాత వాటర్ ఎక్కడ పోతూ ఉన్నది. రేపు పొద్దున కట్ట దిగిపోయిన తర్వాత ఊరు మునిగిపోతే దీని బాధ్యులు ఇరిగేషన్ వల్ల నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంతమంది ప్రాణాలు పోతే మీరందరూ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే అలుగు ఉందో అలుగు నుంచి వాటర్ పోవడానికి అండర్గ్రౌండ్ పైప్ లైన్ వేస్తావా, ఏ వేస్తావా, అండర్గ్రౌండ్ పైప్ లైన్ వేసేసి కనీసం వాటర్ అక్కడ పోనీకి చేస్తే రాబోయే రోజుల్లో ఈ చెరువు అందంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు వాటర్ ఉందో డ్రైనేజ్ వాటర్ మొత్తం దీంట్లో నింపుతూ ఉన్నారు. ఈ డ్రైనేజ్ వాటరు ఎక్కడ చెరువులు వెళ్ళి వర్షం వాటరే ఇంట్లో నింపడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ జీవో ప్రకారం, జీవో నెంబర్ ఎంతమ్మా, జీవో 16 ప్రకారం ఎక్కడైతే చెరువులు ఉన్నాయో చెరువులకు ఎక్కడ డ్రైనేజ్ వాటర్ రాకుండా అదే